హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. నేను పెద్ద అంత అనలిస్ట్ అయితే కాదు, కానీ ఎందుకో ఈ సెక్టార్ మీద ఫోకస్ చేయాలనిపించేసింది. ఆ సెక్టార్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే 5 years బ్యాక్ పవర్, సోలార్, ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ఇలా అయితే ఎలా వాళ్ళు ఫోకస్ చేశారో ప్రీవియస్గానే మనం కూడా ఈ సెక్టర్ ఫ్యూచర్లో ఉంటుందేమో అన్న చిన్న హోప్ అయితే నాకు ఉంది. అంటే దేనివల్లనైనా అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే నేను జస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తా. అంటే నేను అంత పర్టికులర్గా ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి నేను ఎక్కువ థింక్ చేయలేను. మీరు ఒకవేళ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే జస్ట్ ఐడియా తీసేసుకొని మీరు చాలా డిక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సైకిల్ మీద ఫోకస్ చేయండి, ఈ సెక్టార్ మీద. సో అదేంటో మనం చూద్దాం. సో అంటే ఫ్యూచర్లో ప్రజెంట్ మనం ఎంత వేస్టేజ్ చేస్తున్నామో మీరందరూ చూస్తున్నారు రెగ్యులర్గా. ఫుడ్ కానీ, సో మామూలుగా ప్లాస్టిక్ కానీ, ఎలక్ట్రిక్ ఐటమ్స్ కానీ, సో ఈ వేస్టేజ్ కానీ ఇలా వచ్చే ప్రతిదీ మనం వేస్ట్ చేస్తున్నాం అన్నట్టు. దాన్ని రీసైకిల్ చేయడానికి చాలా కంపెనీస్ కొన్ని స్టార్ట్ చేశాయి. అంటే ప్లాస్టిక్ లాంటివి చేస్తే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, కానీ మెటల్ లాంటివి ఏవైనా రీసైకిల్ చేసేసి కూడా చాలామంది మళ్ళీ కంపెనీస్కి సేల్ చేయడం, వాటి నుంచి ప్రాఫిట్ పొందడం ఇలాంటివి జరుగుతున్నాయి. అదే మనం రీసైక్లింగ్ సెక్టార్. సో రీసైక్లింగ్ సెక్టార్ మీద ఎందుకు ఫోకస్ చేయాలి అంటే ప్రజెంట్ మనం చాలా వేస్ట్ చేస్తున్నాం, దాన్ని రీసైకిల్ చేయడానికి చాలా తక్కువ ఫోకస్ చేస్తున్నారు. కానీ ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఒక సోర్సెస్ అనేవి అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్స్ అనుకోండి, కోల్ అనుకోండి, ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ రీప్రొడ్యూస్ చేసుకోవడం చాలా కష్టం. మెటల్స్ కానీ, ప్లాస్టిక్ కానీ ఇవంటే మళ్ళీ వాటిని రీసైకిల్ చేసుకొని అన్ని యూసేజ్ మళ్ళీ మనకు రెగ్యులర్గా యూజ్ అయ్యే వాటికి ఉపయోగపడకపోయినా కొంచెం షో కేసులకైనా వీటికైనా ప్లాస్టిక్ అలాంటివి యూజ్ అవుతాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ రీసైకిల్ చేసిన వాటర్ బాటిల్ వి మే కన్జ్యూమర్ నాట్ అండ్ వీ డోంట్ నో. ఓకే, అది హెల్త్ వాళ్ళు చెప్పాలి అన్నట్టు. అది వాటర్ కోసం కాకపోయినా జస్ట్ షో కేస్ ప్లాస్టిక్ కేసెస్కి అయితే యూజ్ అవుతాయి కదా, మన ఫోన్లకైనా వీటికైనా. సో అలా ఇప్పుడు ఐరన్ కానీ, ఫెరస్ మెటల్స్ మొత్తం మెటల్స్ అలా తీసేసుకోండి. వాటి ఒక్కొక్క పర్పస్లో యూజ్ అవుతూ ఉంటుంది. అంటే రీసైకిల్ కూడా ఇంపార్టెంట్. రీసైకిల్ సెక్టార్ ఫ్యూచర్ గ్రోత్ ఉండబోతుంది. ఈవెన్ గవర్నమెంట్స్ ఇప్పటి వరకు అంత బడ్జెట్ పెట్టాయా లేదా నాకు అంత ఐడియా లేదు, కానీ ఎలా అయితే రైల్వేస్కి, వీటికి, ఈ సోలార్కి, విండ్కి ఇలా బడ్జెట్లో ఇంక్లూడ్ చేస్తున్నారో రీసైకిల్ సెక్టార్ మీద ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది అని నేను అనుకుంటున్నా. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. నువ్వు అంత తెలుసా నీకు అనే కామెంట్స్ మాత్రం పెట్టకండి. జస్ట్ మై ఒపీనియన్. ఫ్యూచర్లో స్కోప్ ఉంటుంది అన్న థాట్తోని నేను వీటి గురించి మాట్లాడుతున్నా. ఓకే, ఇప్పుడు రీసైక్లింగ్ సెక్టర్ చూడండి, మన ఎన్విరాన్మెంట్ ఎంత వేస్ట్ చేస్తున్నాం మనం. సో మన ఎన్విరాన్మెంట్ని చాలా పొల్యూటెడ్ చేస్తున్నాం. ప్రతిదీ ఎక్కడ పడితే అక్కడ వేస్టేజ్. నేను మార్నింగ్ అలా వాకింగ్కి వెళ్తా కదా, సో ఒక పికప్ చేసుకోవడానికి డే ఆఫ్టర్ డే వస్తారు. ఒక 100 రూపీస్ అలా జస్ట్ వాళ్ళ వర్క్కి అది నాట్ వర్తి, కానీ ఒక 100 రూపీస్ ఇస్తే వాళ్ళు తీసుకుని వెళ్తారు. అది కూడా ఆలోచించకుండా రోడ్ల పక్కన అసలు ఎంత దారుణంగా ఉంటారంటే, ఇంటింటికి వచ్చి తీసుకెళ్తున్నారు కదా, మళ్ళీ రోడ్ల పక్కన వేయాల్సిన అవసరం లేదు. ఏముంది, అది మనకే కదా మళ్ళీ పొల్యూషన్ అయ్యేది. సో ఇలా ఈ వేస్టేజ్ అంతా మనం ఫ్యూచర్ జనరేషన్కి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాం. ఇప్పుడు బాగానే ఉన్నాం, కొంచెం పర్లేదు. ఒక నెక్స్ట్ ఇయర్లోనే జనాలు చాలా ఎక్కువ మంది పెరిగిపోతున్నాం అన్నట్టు. అది మీకు చాలా మందికి అర్థం కావట్లేదు. సో దీంట్లో మనం మేజర్గా కవర్ చేసేది అసలు రీసైక్లింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ రీసైక్లింగ్, టైప్స్ ఆఫ్ రీసైక్లింగ్ మార్కెట్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, దీని అడ్వాంటేజ్, ఎగ్జాంపుల్ స్టాక్స్. ఈ స్టాక్స్ అనేది జస్ట్ సజెషన్లో మాత్రమే తీసుకోండి, రికమెండేషన్లో తీసుకోకూడదు. సో ఇది అడ్వాంటేజెస్ ఉంటాయి, అలానే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో డిసడ్వాంటేజెస్ అనేవి చాలా వరకే ఉంటాయి రీసైక్లింగ్ చేస్తున్నప్పుడు. ఏదైనా ఒకటి ప్యూర్గా వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని తీసుకోండి, మనం హెల్దీగా ఉన్నప్పుడు ఎలా ఉంటాం, ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి లేకపోతే ఏదైనా అయినప్పుడు మన లెగ్ కానీ హ్యాండ్ కానీ ఫ్రాక్చర్ అయినప్పుడు మళ్ళీ అది న్యూలా ఉండదు, ఎంతైనా ఓల్డ్ ఈజ్ ఓల్డ్. ఓకే, అది అలాంటి డిసడ్వాంటేజ్ పక్కా ఉంటాయి. సో వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడుకోము. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాట్లాడుకోవచ్చు. అసలు రీసైక్లింగ్ అంటే ఏంటి? రీసైక్లింగ్ ఇస్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ డిస్కార్డెడ్ మెటీరియల్స్ సచ్ యాజ్ పేపర్, ప్లాస్టిక్, గ్లాస్ అండ్ మెటల్ are collected and transformed to be reused in the manufacturing of new products మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇప్పుడు మనం వాడి పడేసినవి ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి చేసే ప్రక్రియ అన్నట్టు. ఇది ఒక ప్రాసెస్. దిస్ ప్రాసెస్ helps to reduce the amount of waste that ends up in landfills or polluting in the environment.
మనకి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ చేయకుండా కొంచెం మనకి ప్రాసెస్ యూజ్ అవుద్ది, దస్ కంట్రిబ్యూటింగ్ టు ద కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ద రిడక్షన్ ఆఫ్ పొల్యూషన్. సో ఇది తెలిసిందే. రీసైక్లింగ్ ఈజ్ ఏ సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ యాక్షన్ దట్ వీ కెన్ ఆల్ టేక్ కేర్ ఫర్ అవర్ ప్లానెట్, ప్రమోట్ ఎ క్లీనర్ అండ్ హెల్దియర్ ఫ్యూచర్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. మనం ముందు స్లైడ్లో మాట్లాడుకున్నట్టు నీ రెస్పాన్సిబిలిటీగా నువ్వు కొంచెమైనా సేవ్ చేయి ఫ్యూచర్ జనరేషన్ కొరకు, కొంచెం పొల్యూషన్ తగ్గించు. అంటే నేను అంత పెద్ద చెప్పేవాళ్ళం కాదు, కానీ ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే కదా ఫ్యూచర్లో బాగుండేది. సో అయిపోయింది, దాంతో మనకు సంబంధం లేదు. సో రీసైక్లింగ్ స్టెప్స్ ఎలా ఉంటాయి? సో కీ డ్యూరింగ్ రీసైక్లింగ్ కలెక్షన్ అండ్ సార్టింగ్. సో క్లీనింగ్ చేయడం, సైజ్ రిడక్షన్, ప్రాసెసింగ్. సో ఒక్క ఇండస్ట్రీ కాదు, ఓకే, నెక్స్ట్ స్లైడ్లో ఉంటాయి ఎన్ని మల్టిపుల్ ఇండస్ట్రీస్ అనేవి దీనిపైన ఫోకస్ చేయబోతున్నాయి అనే వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో చూస్తాం, మనం ఇలా చేస్తాం. సో ఇలా కూడా కొందరు చేసే వాళ్ళు ఉంటారు, టైప్ 1 పర్సన్స్, టైప్ 2 పర్సన్స్. సో పాపం వీళ్ళు ఈ చెత్తలో పనిచేసే వాళ్ళైతే చాలా గ్రేట్ అన్నట్టు. వాళ్ళకి ఎంత ఇచ్చినా మనం వెళ్ళి పక్కన వెళ్తుంటే స్మెల్ కూడా తట్టుకోలేం. అలాంటిది వాళ్ళు అందులో దిగేసి పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ సెల్యూట్. ఆ తర్వాత వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేసుకుంటారు. ఇది ఇండస్ట్రీలకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్రజెంట్ అయితే వాళ్ళు కూడా తీసుకెళ్ళి పక్కన పడేస్తారు. కొన్ని ఇండస్ట్రీలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇలాంటి ఐటమ్స్ మనకి మార్కెట్లోకి వస్తున్నాయి. ఇది రీసైక్లింగ్ ప్రాసెస్. అంత పెద్దగా వద్దు, నేను అంత పెద్దగా షేర్ చేసుకోను, ఎందుకంటే మనకి ఎలా గుర్తుండవు. జస్ట్ ఓవరాల్గా ఉంటే సరిపోద్ది ఏం జరుగుతుందని మార్కెట్లో. ఇది మనకు కావాల్సిన ఒకే ఒక స్లైడ్. ఇంతసేపు చెప్పింది అనేది మనం ఒక హ్యూమన్గా ఆలోచించడం. ఇది ఏంటంటే ఒక బిజినెస్ మ్యాన్గా కానీ, ఒక ట్రేడర్గా కానీ, ఒక మార్కెటింగ్ అనలిస్ట్గా చేసుకునేవి అంతే. సో స్క్రాప్ అండ్ మెటల్ రీసైక్లింగ్, ఇక్కడ ఒక సెక్టార్, ఒక కంపెనీ ఉంటుంది, దీనికి సపరేట్ ఉంటుంది. టెక్స్టైల్ రీసైక్లింగ్ ఉంటుంది, దీనికి సపరేట్ కంపెనీ ఉంటుంది. బ్యాటరీ రీసైక్లింగ్ కంపెనీస్ ఉంటాయి. వేస్ట్ పేపర్కి కంపెనీస్ ఉంటాయి. పేపర్ రీసైక్లింగ్, టెక్స్టైల్ వేస్ట్, సో లిథియం అయాన్, రీసైకిల్ ప్లాస్టిక్, కెమికల్ రీసైక్లింగ్, ఈ వేస్ట్ ఫోర్కాస్ట్. సో ఈ చాలా వరకు ఈ వేస్టేజ్ని ఏం చేస్తామంటే కొందరు నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీగా కూడా కన్వర్ట్ చేస్తున్నారు. సో మీరు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ కూడా దీంట్లో ఉంటాయి. సో ఏవైతే స్టాక్స్ ఫ్యూచర్లో గ్రీన్ ఎనర్జీ పైన ఫోకస్ చేస్తున్నాయో, రీసైకిల్ నుంచి వచ్చే కూడా గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ ఉంటాయో వాటి మీద కూడా ఒకసారి ఫోకస్ చేయండి. సో జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే తీసేసుకోవాలి, నాకు వచ్చింది నేను చెప్తున్నా. ఆ తర్వాత ఇక్కడ ఇంకొకటి లిథియం అయాన్ బ్యాటరీస్ కూడా చాలా వరకు మనకు రీసైక్లింగ్ యూజెస్ బెటర్ ఉంటే బెస్ట్. ఎందుకంటే దీన్ని రెగ్యులర్గా బ్యాటరీ కోసం మనం రెగ్యులర్ కొత్త సోర్సెస్ రావు కదా. పేపర్ రీసైక్లింగ్ కూడా చాలా బెటర్ అన్నట్టు. ఇది ఏంటంటే మనకు చెట్ల నుంచి చాలా వరకు పేపర్ చేసేసుకుంటాం కదా, ఎన్ని అని ఉంటాయి చెట్లు. రీసైక్లింగ్, బ్యాటరీ రీసైక్లింగ్, నెక్స్ట్ స్క్రాప్ మెటల్ రీసైక్లింగ్. వీటికి ఉన్న కంపెనీస్ ఏంటి, వాటికి రిలేటెడ్ కంపెనీస్ ఒకసారి ఫోకస్ చేయండి. అంటే ఇన్ని టైప్స్ ఉన్నాయి అన్నట్టు రీసైక్లింగ్లో, మనకు తెలియదు ఇన్ని ఉన్నాయని. సో ఇండియాలో గ్రోత్ ఎలా ఉంది? ప్రజెంట్ ఇండియాలో గ్రోత్ ఆఫ్ రీసైక్లింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. సో హైయెస్ట్ దేనికి అవుతుందంటే ఈ వేస్ట్ రీసైక్లింగ్, ఎలక్ట్రిక్ వేస్ట్, ఎలక్ట్రానిక్స్ వేస్ట్ ఉంటుంది కదా, దాంట్లో ఎక్కువ రీసైక్లింగ్ జరుగుతుంది అన్నట్టు. దీనిపైన ఒకటి ఫోకస్ చేసుకోండి. నెక్స్ట్ ప్లాస్టిక్ రీసైక్లింగ్. ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ కొంచెం ప్లాస్టిక్ ఎనీవే చాలా హ్యూమన్కి అయితే డేంజరస్ అని వింటూ ఉంటాం కదా. సో మామూలుగా ఎర్త్లో అది కొన్ని ఇయర్స్ అయినా కూడా ఓకే. ప్లాస్టిక్ రీసైక్లింగ్, తర్వాత పేపర్ రీసైక్లింగ్ ఒకటి, మెటల్ రీసైక్లింగ్. సో ఇవి మన ఇండియాలో చూస్తున్నవి ప్రజెంట్. ఆ తర్వాత రీసైక్లింగ్ మార్కెట్ గ్లోబల్గా ఎలా ఉంది? సో గ్లోబల్ ప్లాస్టిక్ అండ్ కెమికల్. ఇక్కడ ఏమో పక్కన బ్యాటరీ అన్ని పెట్టలేదు, ఓన్లీ శాంపుల్గా పెట్టాం. సో దీంట్లో ప్రొజెక్టెడ్ మార్కెట్ రెవెన్యూ 2030 $20 బిలియన్ వరకు ప్రొజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉందన్నట్టు. సో ఎంత సిఏజీఆర్తో అంటే 30%, అంటే 23 లాస్ట్ ఇయర్ నుంచి 2030 వరకు ఇంత 30% సిఏజీఆర్తో గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ యుఎస్ బ్యాటరీ రీసైక్లింగ్ మార్కెట్ చూస్తే 2020 నుంచి స్టార్ట్ అయింది, ప్రజెంట్ 30 వరకు వెళ్తే ఎంత ఫినామినల్ గ్రోత్ ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి ప్రజెంట్ మనం ఉంది జస్ట్ 24 దగ్గరే, ఇప్పటి వరకు ఇంకా $1 మిలియన్ ఉంది, ఇక్కడ $1 బిలియన్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి ఎంత సిఏజీఆర్ అంటే 38.1% సిఏజీఆర్తో గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు, యాసిడ్, లిథియం అయాన్, నికెల్, అదర్స్. సో ఇవి మనకు ఒక్కొక్క బ్యాటరీ సైకిల్ ఎలా రీసైక్లింగ్ అవుతుందనే వాటి గురించి ఎక్కువగా ఉంది.
ఆ తర్వాత జస్ట్ స్టాక్స్ ఎగ్జాంపుల్ కంటే ముందు ఫస్ట్ బెనిఫిట్స్ ఒకసారి చూద్దాం. రెడ్యూసెస్ ఎమిషన్, హెల్దీ ఎకోసిస్టమ్, కన్జర్వ్ రిసోర్సెస్, సేవ్స్ ఎనర్జీ, సేవ్స్ మనీ, ఎకో అవేర్నెస్, యూజ్లెస్ ల్యాండ్ ఫిల్, క్రియేట్స్ జాబ్స్, సపోర్ట్స్ రిలేషన్స్, డొమెస్టిక్ మార్కెట్. సో మన మార్కెట్ డెవలప్ అవ్వడానికి కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఇది ఒకటి చూస్తే నెక్స్ట్ జస్ట్ ఎగ్జాంపుల్, అంటే రికమెండ్గా తీసుకోకూడదు. ఇంకా చాలా ఉన్నాయి. ఒక స్టాక్ ఫోకస్ చేశాను నేను, నెక్స్ట్ వీడియోలో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఎకో ఆర్గానిక్ రీసైక్లింగ్ లిమిటెడ్, యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్. దీన్ని అయితే నేను 200 వరకు ఎక్కడో చూసా, ప్రజెంట్ 600లో రన్ అవుతుంది. ఐపీఓ వచ్చినప్పటి నుంచే కొని పెట్టా, మధ్యలో ఒక ఫాల్ వస్తే అప్పుడు మనకు ఇంత నాలెడ్జ్ లేకుండే దాన్ని అమ్మేసా. సో కామత్ గ్రూప్ అని, గ్రావిటా అని, అర్బన్ ఎన్విరాన్మెంట్ వేస్ట్ మేనేజ్మెంట్, నెక్స్ట్ ఇదొకటి బహేటి అని. సో ఇవన్నీ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా స్టాక్స్ ఉన్నాయి, ఒకసారి నేను నెక్స్ట్ వీడియోలో ఒక్క స్టాక్ మీద ఫోకస్ చేసా, అది తీసేసుకున్నా. ఓకే, సో ఇది మీకు కనుక ఈ సెక్టార్ మీద ఫ్యూచర్ స్కోప్ ఉంటుంది, ఫ్యూచర్ గ్రోత్ ఉంది అని అనుకుంటే మీరు ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి, చూడండి. ఒకసారి నచ్చి ఒక వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడైనా వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకొని దాంట్లో స్టాక్స్ అనేవి కంపేర్ చేసుకోవాలి. ఏ స్టాక్లో ఓకే సేల్స్ ఎక్కువ ఉన్నాయి, నెక్స్ట్ నెంబర్ 2 ఏ స్టాక్లో ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉంది, ఏ స్టాక్స్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో, అంటే నెక్స్ట్ ఫండమెంటల్గా వచ్చే వీడియోస్లో వాటి గురించి మాట్లాడుకుందాం. షేర్ హోల్డింగ్ ఎక్కువ ఉంది, ఇవన్నీ కంపేర్ చేసుకొని, ఇంకో డెట్ ఏ స్టాక్లో ఎక్కువ ఉంది, ఇవన్నీ కంపేర్ చేసుకొని బెస్ట్ ఉన్నది చూస్ చేసుకొని పెట్టుకోవడం బెస్ట్ అని నేను అనుకుంటున్నా. సో ఇది మై ఫిల్టరింగ్. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.